గోదావరి వరదలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు అతలాకుతలమయ్యారు. భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, అశ్వాపురం, మడుగూరు, పినపాక మండలాల్లోని పొలాల్లో బురద, ఇసుక మేటలు వేసింది. దీంతో పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇంకా వరద తగ్గకపోవడంతో పంట నష్టం సర్వేకు సమయం పడుతుందంటున్నారు అధికారులు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. భద్రాచలం ఏజెన్సీలో గోదావరి పరివాహక ప్రాంత రైతులకు తీవ్ర నష్టం మిగుల్చుతుంది. గోదావరి వరదలతో ప్రతి ఏడాది కూడా వేలాది ఎకరాలలో పంటలు మునిగిపోవటం వరకు ఆ తర్వాత ఇసుక బురద మేటలు వేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పంట పొలాల్లోనే నీరుంది, ఎక్కడికి పోకుండా. దానివల్ల పంటలు నష్టపోతున్నాం. కూరగాయల పంటలు, ప్రత్తి, మిర్చి, వరి నారుమళ్ళు మొత్తం అన్నీ కంప్లీట్గా వెళ్ళిపోయాయండి. ఇప్పటికి వడ్లు ఒక నెల రోజులు అయిపోయి మంచి స్థితిలో ఇవన్నీ దాంట్లో పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం పెట్టున్నారు అన్నిటికీ. కానీ ఇట్లా లాస్ అవ్వటం వల్ల ప్రతి సంవత్సరం ఇదే తంత అవుతుంది లాస్ అవ్వటం. దీనికి గవర్నమెంట్ ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. ఏం చేయాలి? కరకట్ట కట్టడం కానీ, కాంపన్సేషన్ ఇచ్చి దీనికి ఇచ్చేయటం కానీ, ఉన్న భూమినేమో రక్షించి కరకట్ట కట్టాలి. ఇక్కడ ప్రజలకి జీవనోపాధి మొత్తం ఇది అగ్రికల్చర్ ఏరియా కాబట్టి దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు మొత్తం. ఇటు రైతులు కానీ, రైతు కూలీలు కానీ మొత్తం దీని మీదే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి వీళ్ళ బతుకు తెరిగిపోతుంది ఈ పోలవరం బ్యాక్ వాటర్ వల్ల. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలంటే కరకట్ట కట్టాలి, ప్లస్ వీళ్ళందరికీ R&R ప్యాకేజ్ ఇచ్చేసి బెటర్ ప్లేసులలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. వరి పొలాలలో ఇంకా వరద ఇంకా ఉంది. దాదాపుగా 15 రోజులుగా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. వరద ఎంతకీ తగ్గకపోవడంతో ఇప్పట్లో సాగు చేసుకునేటువంటి పరిస్థితి లేదనేది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారం చూపించి ఆదుకోవాలని కోరుతున్నారు. కెమెరామెన్ అప్పారాతో నారాయణ, TV9, బొర్గంపాడు, గోదావరి పరివాహక ప్రాంతం.